బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భారతీ కరుణాపాత్రం, భారతీ పదభూషణం, భారతీ పదమారూఢం, భారతీ తీర్థమాశ్రయం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భాద్రపద మాసంలో బహుళంలో పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షాలు అనుకుంటాం. మరి ఈ 15 రోజులు ఎందుకు వచ్చాయండి? 20 రోజులు రావచ్చు, నెల రోజులు రావచ్చు కదా. దానికి ఒక కథ ఉంది. ఏంటంటే కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత కౌరవులందరూ చనిపోయారు, పాండవులు మిగిలారు. పాండవులు హస్తినాపురం వెళ్ళి పట్టాభిషేకమైంది. కౌరవ పక్షంలో ఉన్న వాళ్ళలో అతి ముఖ్యుడైన కర్ణుడు కూడా చనిపోయాడు. క్షత్రియుడు ఏమి చేసినా ఏం చేయకపోయినా యుద్ధం చేస్తున్నప్పుడు చనిపోతే స్వర్గం ప్రాప్తిస్తుందంటారు. కానీ కర్ణుడు దానాలు చేసి కూడా స్వర్గాన్ని ప్రాప్తించుకోగలిగాడు. స్వర్గానికి వెళ్ళాడు కర్ణుడు. వెళ్ళిన తర్వాత అంటే చనిపోయిన వాళ్ళకు కూడా ఆకలి దప్పికలు ఉంటాయి. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆకలి దప్పికలను తీర్చే బాధ్యత కూడా మన మీద ఉంటుంది, ఈ తరం మీద ఉంటుంది. అది మర్చిపోకూడదు. అదేవిధంగా కర్ణుడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆకలి వేసిందంట. అయితే అక్కడ ఒక చెట్టుపై దగ్గర మామిడి పళ్ళు కనబడేటప్పటికీ ఆ పండును తెంపాడంట. అది తెంపేటప్పటికీ మామిడి పండుగా ఉన్నా కానీ కర్ణుడు తెంపిన తర్వాత అతని చేతిలోకి వచ్చేటప్పటికి బంగారు మామిడి పండు అయిందంట. ఇదేంట్రా ఇలా అయింది, దాన్ని ఎలాగో తినలేడు. అక్కడిక్కడ చూస్తే అక్కడ సీతాఫలం చెట్టు ఉందంట. ఆ సీతాఫలాన్ని తెంపేటప్పటికి అది కూడా బంగారంగా అయిపోయిందంట. ఆకలేస్తుంది, దప్పిక చాలా ఉంది. అక్కడ ఒక సెలయేరు ఉంటే అందులోకి వెళ్ళి 2 చేతులతో ఆ నీరు తీసుకొని తాగే సమయానికి అది కూడా బంగారం అయిపోయిందంట. ఏ వస్తువు తిందామన్నా కానీ, ఏది తినే ఒక పదార్థం నోట్లో దగ్గరికి పోయేటప్పటికి అది బంగారం అవుతుందంట. తనకు చాలా ఆశ్చర్యం కలుపుతుందంట. వింతగా అనిపించేటప్పటికి ఆ స్వర్గంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడంట. నాకు ఆకలేస్తుంది, ఆకలి తీర్చుకుందామంటే ఇవన్నీ కూడా ఇలా బంగారం అవుతున్నాయి అనేటప్పటికీ అప్పుడు ఆ ఇంద్రుడు అన్నాడంట, కర్ణ, ఎన్ని యుగాలైనా సరే నిన్ను మామూలుగా కర్ణ అని ఎవరు పిలవరు, దానకర్ణ అంటారు. ఎందుకంటే చేతికి వెముక లేకుండా వచ్చిన వాళ్ళందరికీ బంగారము, వెండి, ధనరూపేణ నువ్వు ఎన్నో దానాలు చేసావు. కానీ కర్ణ, ఒకటి మర్చిపోయావు, నువ్వు ఏ రోజు కూడా అన్నదానం చేయలేదు అన్నాడు. అప్పుడు కర్ణుడు తను ఆలోచించేటప్పటికి అయ్యో నేను పొరపాటు చేశానే అనుకున్నాడంట. అందుగురించే ఇప్పుడు నీకు ఏదైనా సరే అన్నరూపేణ నీకు దొరకదు, నువ్వు ఏదైతే దానం చేసావో అదే నీకు తిరిగి వస్తుంది అనేటప్పటికీ అతను చాలా చింతపడిపోయాడంట. ఆకలిస్తుందంట, ఏం చేయాలో తెలియదు. అప్పుడు తన తండ్రి గారైన సూర్యభగవానుడిని ప్రార్థించేటప్పటికీ ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమై అడిగాడంట, కర్ణ ఏమైంది నాన్న, ఎందుకు పిలిచావన్నాడంట. ఏడుస్తూ అప్పుడు చెప్పాడంట, తండ్రి నాకు ఆకలి అవుతుంది, నేను ఏది చేయాలన్నా నేను అన్నదానం చేయలేదంట, కానీ నన్ను దానకర్ణ అంటున్నారు, దానివల్ల నాకు ఉపయోగం లేదు. నేను చేసిన పొరపాటంతా ఎవరికి నేను పిడికడు అన్నం ఎవరికి పెట్టలేకపోయాను. అయితే నాకు ఒక అవకాశం ఇవ్వండి, నన్ను భూలోకానికి పంపించండి. ఇప్పటి వరకు నేను చేసిన దానాలన్నీ ఒక పుణ్యం కింద మీకు ఎంత ఉంటుందో అదంతా తీసుకోండి, నాకేమీ అవసరం లేదు. కానీ నాకు ఒక పక్షం రోజులు నన్ను భూలోకానికి వెళ్ళగలిగితే నేను అక్కడికి వెళ్ళి ఈ పక్షం రోజులు నేను అన్నదానం చేసి వస్తానన్నాడంట. అది అవకాశమే లేదు ఎవరికి అనేటప్పటికీ కర్ణుడు పడుతున్న బాధను చూసి తండ్రి గారైన సూర్యభగవానుడు ఇంద్రుడితో మాట్లాడి ఒక పక్షం రోజులు అవకాశం ఇచ్చాడంట. అయితే భూలోకానికి వచ్చిన కర్ణుడు కురుక్షేత్రం అయితే ఎక్కడైతే సంగ్రామం జరిగిందో అక్కడ ఇప్పటికీ బ్రహ్మసరోవరం అని ఉంది. ఆ బ్రహ్మసరోవరం దగ్గర భాద్రపద మాసం బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు చనిపోయిన వాళ్ళందరికీ శ్రాద్ధకర్మలు చేస్తూ ప్రతిరోజు కొన్ని వేల మందికి, లక్షల మందికి అన్నదానం చేస్తూ పోయాడట. ఎవరొచ్చి ఆకలి అడిగితే కూడా వాళ్ళకు కడుపు నిండా భోజనం పెడుతూ పోయాడట. ఎవరొచ్చి అడుగుతుంటే కూడా పంచభక్ష పరమాన్నాలు అంటే ఒక పెద్ద శుభకార్యం జరిగితే ఏ విధమైన భోజనాలు పెడతారో కర్ణుడు కూడా అదే విధంగా పెట్టాడంట. పాయసాలు, బూరెలు, గారెలు, పప్పు, సాంబార్, రకరకాల కూరలతో పెట్టాడంట. ఒక సంతోషకరమైనది ఏదైతే శుభకార్యం జరుగుతుందో ఆ విధంగా చేశాడంట. అంటే అతను ఎంత సంతోషపడుతున్నాడంటే, నా స్నేహితుడైన దుర్యోధుడికి నేను పిండ ప్రదానం చేసే అవకాశం నాకు వచ్చింది, భీష్మ పితామహకు చేయగలిగాను, ద్రోణాచార్యులకు చేయగలిగాను. అంటే పేరున ప్రతి ఒక్కరికి చేస్తూ ఈ 15 రోజులు అందరికీ అది చేసి
తాను తిరిగి తను మాట ఇచ్చాడు గనుక అన్న సంతర్పణ చేసి పితృలకు తర్పణాలు వదులుతూ సంతోషంగా, అంటే ఎంత సంతోషపడుతున్నాడంటే నాకు ఈ అవకాశం వచ్చింది, అయ్యో నేను ఈ అవకాశాన్ని నేను సద్వినియోగించుకోలేదు అప్పుడు అని చెప్పి ఈ వచ్చిన అవకాశానికి వచ్చిన ప్రతి వాడికి కూడా కడుపు నిండా భోజనం పెడుతూ అందరికీ ఆకలి తీర్చేసి కర్ణుడు ఆ 15 రోజులు ఆ యొక్క పక్షం రోజులు ఏదైతే భూలోకంలో ఉన్నాడో దాన్నే మహాలయ పక్షాలు అంటారు, పితృపక్షాలు అంటారు. అది జరిగిన తర్వాత తను మాట ఇచ్చాడు కనుక పక్షం రోజుల తర్వాత తిరిగి స్వర్గానికి వెళ్ళేటప్పటికి తనకు ఎప్పుడు ఆకలి వేసినా కానీ భోజనం దొరికేదంట. అంటే ఇది మనం తెలుసుకోవాల్సిందంతా కూడా ఏంటిదంటే పితృల కొరకు అన్నదానమే ముఖ్యం. పితృల కొరకే కాదు, ప్రతిరోజు కూడా మనం ఒక పిడికెడు అన్నం ముద్ద ఎవరికైనా మనం దానం చేయాలి, ఆకలితో ఉన్నవాడికి దానం చేయాలి. అది మనం తెలుసుకోవాల్సింది. అయితే ఈ పితృపక్ష మహాలయంలో పితృల కొరకు మనం ఎంత చేసినా తక్కువనే. ఎందుకంటే కొన్ని తెలిసి తెలియక పితృదోషాలు ఉంటాయి. అంటే అవి మన జాతక చక్రాలలో తెలుస్తుంది. చెప్తారు వాళ్ళకు ఇళ్లలో పెళ్ళిళ్ళు కాకపోవడము, మంచిగా చదువుకోవాల్సిన వాడు చదువుకోకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, ఇవన్నిటికీ కారణం ఏంటిదంటే పితృదోషం ఉండడమే. ఆ పితృదోషం పోవాలంటే అంటే గత జన్మలో మనకు తెలిసి మన తండ్రి గారే మన తాతగారిని బాధ పెట్టుంటాడు, లేదా మా తాతగారి వాళ్ళ తండ్రిని బాధ పెట్టుంటాడు. ఆ దోషం చేశారు కనుక వాళ్ళంతా కూడా కక్షగట్టి ఈ వంశం పాడైపోవాలని చెప్పి మన ఇంటి దగ్గరనే ఉండి మనకి అన్ని చెడు చేస్తూ ఉంటారు. అయితే ఆ చెడు జరగకుండా ఉండాలంటే ఏదో మన పితృలు తెలిసి తెలియక చేశారండి. నేను తెలుసుకున్నాను, ఈ మహాలయ పక్షాలలో పితృల కొరకు కావలసినంతగా నా దగ్గర ఉన్నంత మటుకు నేను అన్నదానం చేస్తాను, లేదా రోజు తర్పణం వదులుతాను. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళు సంతోషపడి మనల్ని మన సంతానాన్ని ఎప్పుడు అభివృద్ధి ఉండేటట్టుగానే ఆశీర్వదిస్తారు. ఏ కష్టం లేకుండా ఆశీర్వదిస్తారు పితృలు కనుక వాళ్ళు పితృదేవతల కింద మనం పూజించాల్సిందే ఈ మహాలయ పక్షాలలో. హరి ఓం. బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విలాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Tachpalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.